వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుమల లడ్డు వివాదం పైన జగన్ చేసిన వ్యాఖ్యలు పైన కూడా మంత్రి అనగానే సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఎంతటికి ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక మంత్రి అనగానే అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే వారికి సంబంధించి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెట్టుబడి ఒక మాత్రం మర్చిపో. దేశాన్ని మతాన్ని కించపరిచేలా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరమని కూడా మంత్రి అనగానే సత్యప్రసాద్ అయితే మండిపడ్డారు. భక్తుల మనోభావాలు గౌరవించి డిక్లరేషన్ ఇవ్వడం అంటే దేశం హిందూయిజం మీద దాడి చేస్తున్నామని ధ్వజమెత్తారు. అంటే డిక్లరేషన్ అంటే ఉన్నటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ని మేము పాటించాము అని ఇక్కడ ధిక్కరించినట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్నటువంటి జగన్ది క్రూరత్వం అనేసి కూడా విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక క్షమాపణ చెప్పుకోలేక ఈ విధంగా మాట్లాడుతున్నారనేసి కూడా ఆయన దుయ్యబట్టారు. త్వరలోనే రెవెన్యూ సదస్సు ప్రారంభిస్తామనేసి కూడా రీసర్వే సమస్యల పరిష్కారం పైన కూడా మళ్ళీ దృష్టి సారించినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే రెవెన్యూ సిబ్బంది వరద సహాయక చర్యల్లో పాల్గొన్నందుకు కూడా రీసర్వే సమస్యలు పరిష్కారానికి కూడా కొంత గ్యాప్ వచ్చిందనేసి కూడా చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పైన కూడా సర్వత్రా చర్చ జరుగుతుందనేసి కూడా కేవలం 100 రోజుల్లో ప్రజలకు మెరుగైన సంక్షేమం ఇచ్చినటువంటి ప్రభుత్వం అనేది కూడా ప్రజలు గుర్తించారనేసి కూడా చెప్పుకొచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే ఎన్టీఆర్ భవన్ లో 100 రోజుల పాలన అభివృద్ధి సంక్షేమాల పేరు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా మంత్రి తిలకించారు. అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి కూడా వినతులు ఫిర్యాదులు కూడా స్వీకరించారు. ఈ విధంగా ఆయన డిపార్ట్మెంట్ కి సంబంధించి మాట్లాడుతూ ఆ డిపార్ట్మెంట్ లో ఎటువంటి రాబోయే రోజుల్లో ఏం చేస్తామని చెప్పుకుంటూ కూడా 100 రోజుల పాలనకు సంబంధించి కూడా చెప్తూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు కల్తీ వ్యవహారం అలాగే ఆయన డిక్లరేషన్ పాటించడం దానికి సంబంధించి కూడా ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. నేను చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం